హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను పూజ అండి, శ్రావణ మాసం కదా, పూజ కోసం శుక్రవారం మనకి అమ్మవారికి పూజ చేసుకుంటాం కదా. ప్రసాదాల కోసం ఏమేమి చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ముందుగా బియ్యం కడిగి పెట్టేసుకోవాలండి. దోసపిండికి పూర్ణాల పిండి కోసం 3 గ్లాసెస్ బియ్యం, 1 గ్లాస్ మినపప్పు వేసి నానబెట్టేసుకోవాలి. మనకి ప్రిపరేషన్ ముందు రోజే అవసరం లేకుండా ఆ రోజే మార్నింగ్ అయినా నానబెట్టేసుకోవచ్చు. తర్వాత వడకి పప్పు, 1 గ్లాస్ పప్పు నానబెట్టేసి పెట్టుకోవాలి. తర్వాత గుగ్గిళ్ళకి శనగలు 1 కప్పు శనగలు నానబెట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత శనగపప్పు లోపల పూర్ణం బూరెల కోసం 1 కప్పు శనగపప్పు నానబెట్టి పెట్టేసుకోవాలి. తర్వాత వడపప్పు కోసం పెసరపప్పు నానబెట్టేసుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత బియ్యం అండి, పులిహోరకి దద్దోజనం కోసం బియ్యం కడిగి కూడా నానబెట్టేసుకుంటే తొందరగా అవుతుంది రైస్. తర్వాత ఇవన్నీ 3 అవర్స్ నానితే సరిపోతుంది. పప్పు నానాక కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పప్పు ఉడికిపోతుంది. తర్వాత ఇంకో స్టవ్ మీద రైస్ పెట్టేసుకుంటే అది కూడా ఉడికిపోతుంది. తర్వాత నానబెట్టిన మినపప్పు అండి, చూసారా, ఇలా కొంచెం మెత్తగా రుబ్బుకోవాలి. మనకి పప్పు ఇలా ముద్ద తీసుకొని వాటర్లో వేస్తే ఇలా పైకి వచ్చే వరకే మిక్సీ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయద్దు, లూజ్గా అస్సలు ఉండవద్దు, టైట్గా రుబ్బేసుకుంటే సరిపోతుంది. తర్వాత అదే మిక్సీ జార్లో దోశ పిండి లాగా మిక్సీ వేసుకోవాలండి. పూర్ణం పిండి కోసం పైన కోటింగ్ కోసం అది పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత పప్పు ఉడికిపోయింది కదా, 3 విజిల్స్ అయితే తొందరగా మంచిగా ఉడుకుతుంది. చూసారా, ఇలా సాఫ్ట్గా ఉడికిన తర్వాత అది వడకట్టుకోవాలి. అందులో ఉంటేనే మెత్తగా అయిపోతాయి. తర్వాత అది వాటర్ అన్నీ కిందికి వెళ్ళిపోయిన తర్వాత అదే కుక్కర్లో మళ్ళీ మనం శనగలు వేసుకొని కుక్ చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసి ఇది కూడా స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలండి. తర్వాత పప్పులో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత చూసారా, ఇలా పొడి అయిన తర్వాత మనం పప్పుని స్మాష్ చేసుకోవాలి. మనం మిక్సీలో వేస్తే బాగా మెత్తగా అవుతుంది. అలా కాకుండా ఇలా స్మాషర్ తోటి వేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా స్మాష్ చేసుకున్న తర్వాత చూసారా, ఇలా అయిపోతే సరిపోతుంది. ఇవి మనం చేసే వరకు మనకి గుగ్గిలు కూడా రెడీ అయిపోతాయి. ఇలా ఉడికితే సరిపోతాయి. ఇవి కూడా వడకట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం పూర్ణం బూరెల కోసం బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలి. బెల్లం కరిగితే సరిపోతుంది, పాకం అవసరం లేదు. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టేసుకొని అందులో పప్పు, మనం రుబ్బి పెట్టుకున్న పప్పు అందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ కూడా అందులో వేసేసుకోవాలి. బెల్లం సిరప్లో 1 కప్పు తీసుకుంటే 1 కప్పు బెల్లం వేసుకోవాలి. స్వీట్ కొంచెం తక్కువ కావాలంటే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు. అది కొంచెం వాటర్ వేసుకుంటే కరిగిపోతుంది. ఎక్కువ వాటర్ వేస్తే మరి పప్పు మీద లూజ్ అయిపోతుందండి. తర్వాత అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకొని ఇలా దగ్గరికి వచ్చే వరకే ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇందులో కోకోనట్ పౌడర్ వేసి కొబ్బరి పొడి వేయడం వల్ల చాలా బాగుంటుంది. అది చల్లారే వరకు పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు పులిహోరకి దద్దోజనం కోసం గుగ్గిళ్ళ కోసం పోపు పెట్టేసుకుందాం. నూనె వేసి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి, కరివేపాకు, తర్వాత మినప్పప్పు వేసుకోవాలి. పోపులో ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత శనగపప్పు, ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని
ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, జీడిపప్పు కూడా వేసుకోవాలి. ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫస్ట్ దద్దోజనం దాంట్లో వేసేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ రావాలి. కలర్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి ఫస్ట్ దద్దోజనంలో వేసేసుకోవాలి. కొంచెం పోపు తీసి అందులో వేసుకున్న తర్వాత మరి అదే ఆయిల్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి పొడి వేసుకొని అది కూడా ఫ్రై అవుతుంది. ఆయిల్ హీట్గానే ఉంటుంది కాబట్టి చివరిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కొబ్బరి పోపు కూడా మనం గుగ్గిల్లో వేసుకోవాలి. మళ్ళీ అదే ఆయిల్లో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పల్లీలు, ఒక గుప్పెడు పల్లీలు వేసుకుంటే బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి, తర్వాత జీడిపప్పు, తర్వాత పసుపు, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలి. మనకి పులిహోరలో ఖచ్చితంగా ఇంగువ పొడి ఉంటే బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంగువ చాలామంది వేయరు, కానీ పులిహోరలో ఇంగువ వేస్తే చాలా బాగుంటుంది. ప్రసాదం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఇంగువ పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని మన అన్నంలో కలిపేసుకోవాలి. చూసారా, గుగ్గిళ్ళ ప్రసాదం రెడీ అయిపోయింది. తర్వాత దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఉప్పు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకుంటే తొందరగా ప్రసాదాలు ఎంతో ఫాస్ట్గా రెడీ అయిపోతాయండి. అన్నంలో కూడా రుచికి తగినంత ఉప్పు వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత నిమ్మరసం అండి, నిమ్మరసం ఒక 2 స్పూన్ల నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే చింతపండుతో అయినా చేసుకోవచ్చు. మనకి ప్రసాదాలు తొందరగా అయిపోవాలంటే ఇలా నిమ్మరసంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవుని కోసం చేసినప్పుడు స్పెషల్గా ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనం మామూలుగా చేసుకునే దానికంటే పండగ రోజుల్లో ఇలా చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న పోపు కూడా అందులో వేసేసుకొని ఇలా కలిపేసుకుంటే రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. పులిహోర అన్నం అయిపోయింది, మన గుగ్గిళ్ళ ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం దాంట్లో పోపు వేసేసుకున్నాం కదా, కొంచెం ఉప్పు వేసి 1 కప్పు పెరుగు, కమ్మని పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఇలా వేసేసుకొని కలుపుకుంటే దద్దోజనం కూడా రెడీ అయిపోయింది. చూసారా, 3 ప్రసాదాలు సింపుల్గా రెడీ అయిపోయాయి. ఇవన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసుకున్నాక ఇప్పుడు మన వడల కోసం అల్లం తురుము, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని, మీకు కావాలంటే కొంచెం సోడా అయినా వేసుకోవచ్చు. నేనేం వేయట్లేదు, అయినా బాగానే వస్తాయి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే వడలు అంత బాగా వస్తాయి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత వడలు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఎన్ని సరిపోతే అందులో అన్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే. ఇదే ఆయిల్లో మనకి పూర్ణం బూరెలు కూడా చేసేసుకోవచ్చు. మనం ముందే ఇవి చేసుకునే ముందే పూర్ణం రెడీ చేసి పెట్టుకోవాలి. లోపల స్టఫింగ్ అయినా పిండి అయినా రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఒకటి వెనకాల ఒకటి తొందరగా చేసేసుకోవచ్చు. టైం కూడా తొందరగా సేవ్ అవుతుంది. చూసారా, ఇలా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి అయిపోయినాక ఎంబటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పూర్ణం కూడా ఉంది కదా, వీటిని ఇలా రౌండ్గా చేసేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో. మనకి ఏమాత్రం చిక్కీగా ఉన్న పిండిలో ముంచేస్తే ఆయిల్లో వేయగానే పూర్ణం బయటకు వచ్చేస్తుంది. అలా అవ్వకుండా చూసేసుకోవాలి. తర్వాత మనం ముందే పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా, అందులో కొంచెం ఉప్పు,
పైన లేయర్ కొంచెం స్వీట్గా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసాను. మీకు కావాలంటే బెల్లం ముక్క అయినా వేసుకోవచ్చు. అది కరిగేంతవరకు కొంచెం కలుపుతూ ఉండాలి. చూసారా, ఇలా అందులో పిండిలో వేసి ఇలా కోటింగ్ చేసి ఆయిల్ హీట్ కాగానే అందులో వేసేసుకోవడమే. మనకి పూజ టైంలో ఇలాంటివి చేసుకోవడానికి పెద్దగా టైం పడుతుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ మనం ముందుగానే అన్నీ అనుకొని రెడీగా చేసి పెట్టుకుంటే ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇవన్నీ మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకున్నాను. 4 o'clock లేచి నానబెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకొని ఇంట్లో అన్నీ రెడీ చేసి పెట్టుకొని తర్వాత ఇవి చేసేసరికి అన్నీ నానిపోతాయి. తొందరగా చేసేసుకోవచ్చు. చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయ్యాయో. ఇది కూడా రెడీ అయిపోయింది. పూర్ణిమలు కూడా రెడీ అయిపోయాయి. తర్వాత పానకం కోసం ఒక బౌల్లో బెల్లం వేసి అందులో దంచిన ఇలాచీ పౌడర్ వేసేసుకోవాలి, మిరియాల పొడి వేసుకోవాలి. తర్వాత అది ఒకసారి కలుపుకున్న తర్వాత తులసి ఆకులు వేసేసుకుంటే మన పానకం కూడా రెడీ అయిపోతుందండి. చూసారా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పానకం కూడా రెడీ అయిపోయింది. తర్వాత రవ్వ కేసరి అండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి నెయ్యి వేసాను. 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి అందులో డ్రై ఫ్రూట్స్ అండి, మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేను జీడిపప్పు, బాదం పప్పు వేసాను. తర్వాత పుచ్చగింజలు కూడా వేసేసుకొని అవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అవి తీసేసుకొని ఫ్రై అయిన తర్వాత 1 కప్పు రవ్వ వేసుకోవాలి. మనకి 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ అయినా పాలైనా అవుతాయి. ఫస్టే మనకి పక్కన ఇంకొక స్టవ్ మీద హీట్ చేసుకోవాలి. ఇది మనకి రవ్వ వేగుతూ ఉన్నప్పుడే నేను 2 కప్పులు నీళ్ళు వేసి హీట్ చేశాను. తర్వాత అందులో 2 కప్పుల వేడి నీళ్ళు వేస్తే తొందరగా కుక్ అవుతాయి. ఇది ఇంకా కమ్మగా ఉండడానికి ఇంకొక కప్పు పాలు కూడా వేసాను. మీకు కావాలంటే మొత్తం పాలతో అయినా చేసుకోవచ్చు, లేదంటే మొత్తం నీళ్ళతో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం పాలు కొంచెం నీళ్ళతో చేశాను. చూసారా, ఇది మొత్తం అందులో ఉడికిన తర్వాత అప్పుడు మాత్రమే షుగర్ వేసుకోవాలి. ఇలా దగ్గర పడ్డ తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. చూసారా, షుగర్ కరిగిన తర్వాత కొంచెం మెల్ట్గా అవుతుంది కానీ కొంచెం కలుపుతూ ఉండాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకోవాలి. అంతే, రవ్వ కేసరి కూడా రెడీ అయిపోయింది. ఎంతో సింపుల్గా చేసుకునే ఈ ప్రసాదాలు మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారా ఎంత ఈజీగా పులిహోర, దద్దోజనం, గుగ్గిళ్ళు, రవ్వ కేసరి, వడపప్పు, పానకం, పూర్ణం బూరెలు, అల్లం గారెలు, చూసారా ఎంతో సింపుల్గా చేసుకోవచ్చో. ఇలాంటి ప్రసాదాలు ఎంతో సింపుల్గా చేసుకోవచ్చండి. పండగ సీజన్ కదా, ఇలాంటి టైంలో ఎంతో సింపుల్గా టైం తొందరగా కావాలంటే ఇలాంటి ప్రసాదాలు చేసుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.